పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల మా ప్రభా, దయగల మా తండ్రి నైనా, నీ కృపగల నామునకు దయగల నామునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నైనా ఈ పరిశుద్ధ ఆదివారం రోజు నవంబర్ నెల మరి మొదటి ఆదివారం రోజు నీ సన్నిధానంలో గడపడానికి, నేను నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నీవు ఇచ్చిన యొక్క దినమును బట్టి వందనాలు ప్రభా. మరి ఇంకా ఎవరైతే నేను మైకు ద్వారా వింటున్నారో నైనా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రతి ఒక్కరితో నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. వినగల చెవులు, గ్రహించుకునే ఆత్మ మా అందరికీ దయచేయండి. మమ్మల్ని బరువుపరిచినైనా ప్రభా, నీ వాక్కును పంపి ప్రతి బిడ్డతోనూనైనా చెబుతున్న నాతోనూ నేను వింటున్న వారితో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని అడుగుతూ యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామంలో అందరికీ వందనాలండి. అందరు బాగున్నారండి? పరిశుద్ధ గ్రంథము నుంచి ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం కదండి. లూకాసు వార్త 13వ అధ్యాయము పేజీ నెంబర్ 66. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వరకు ఎవరొకరు సహాయం చేయండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ ఏం చూస్తున్నామండి? తోటమాలి, యజమాని, ఆ యొక్క స్థలం యొక్క యజమాని, అలాగే తోటమాలి యొక్క సంభాషణ చూస్తున్నాము. ఇది చదవడానికి చాలా చిన్నగా ఉన్న ఎన్నో గూఢార్థాలు కలిగి ఉన్న వాక్యం. ఇక్కడ మనము చూస్తున్న తోటమాలి మంచి లక్షణాలు కలిగిన తోటమాలి. తోటమాలి అనగానే మనకి యేసు ప్రభు వారు కూడా గుర్తొస్తారు కదా. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత మగ్దలేని మరియా, వేరొక మరియా, వీరందరూ కూడా సమాధి ఎందుకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేని స్థితిలో తోటమాలి అని అనుకొని, అయ్యా, ప్రభువును చూసారా అని అడిగిందట. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఈ తోటమాలికి, ఈ యజమానికి ఉన్న ఆ యొక్క సంభాషణ ఎలా ఉంది, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, దేనికోసం వాళ్ళు సంభాషిస్తున్నారు అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. చూడండి, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. చాలండి. ఇక్కడ చూస్తే ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉందట? అంజూరపు చెట్టు. ఇది ఉపమాన రీతిగా చెప్పాడు. ఉపమాన రీతి అంటే ఏంటంటే, మనం చెప్తా ఉంటాము కదా పిల్లలకి, మోరల్ స్టోరీస్ అంటే నీతి కథలు. ఒక కథ చెప్తాము, ఆ కథ నుంచి వాళ్ళు ఏం నేర్చుకోవాలి అనేది మనం చెప్తాం కదా. అలాగా ఇక్కడ ఉన్న ఈ ద్రాక్ష తోట, అలాగే అంజూరపు చెట్టు అంటే అర్థం ఏంటి అంటే, ద్రాక్ష తోట అంటే ఈ లోకం. ఈ లోకము, ద్రాక్ష తోట అనేది ఈ లోకము. ఈ లోకంలో అంజూరపు చెట్టు అనేది ప్రత్యేకింపబడిన నువ్వు, నేను. ఏమండి? ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడింది అంటే ప్రత్యేకించబడిన మనము ఈ ద్రాక్ష యొక్క అంజూరపు చెట్టు వంటి వారిని. అయితే ఈ లోకం ఎలాంటిదండి?
లోకం ఎలాంటిది? పాపముతో, మోసముతో, కుళ్ళు కుతంత్రాలతో, భయంకరమైన దుర్నీతితో, అనేక రకములైన మోసాలతో, అబద్ధాలతో, విడిపింపబడే పాపములు, విడిపింపబడని పాపములు, అనేక రకములైన వాటితో ఈ యొక్క లోకమంతా కూడా నిండిపోయి ఉంది. ఇప్పుడు వస్తున్న యొక్క వాడపల్లికి వస్తున్న దారిలో ఒక చిన్న చెరువులు ఉంటున్నాయి కదండి. ఆ యొక్క చెరువుల నిండా భయంకరమైన యొక్క దుమ్ము, ధూళి, మట్టి, చెత్త, చెదారం అన్నీ ఉంటున్నాయి. కానీ అలాంటి దానిలోనే మనము ఈ కలువ పువ్వులను కూడా చూస్తూ ఉంటాం కదా. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అది అందులోనే పెరుగుతుంది, కానీ దానికి ఏది కూడా అంటదట, నీటి బొట్టు కూడా దాని మీద నిలవదట. అంత ప్రత్యేకమైనది ఆ కలువ పువ్వు కదండి. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క అంజూరపు చెట్టు వంటి వాళ్ళు ఎవరు అంటే ప్రత్యేకింపబడిన మనము. ఇక్కడ ఏం జరుగుతుంది సంభాషణ అంటే అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను, అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదట. ఈ యొక్క యజమాని వస్తున్నట్ట. మరి ఆ యొక్క ఫలాల మీద అధికారం ఎవరికి ఉంటుందండి? యజమానికే కదా. మన యొక్క ఒడ్డులో ఒక చెట్టు నాటుకున్నాం, దాని ఫలాలు కానీ దాని పువ్వులు కానీ అది ఫలిస్తే ఏదైనప్పటికీ జాంకాయలు కానీ ఏదైనా ఎవరి సొంతం అవుతాయి? యజమాని సొంతం అవుతాయి. పక్కోళ్ళు కోస్తా ఉంటే ఏమంటాం? ఊరుకుంటామా? ఏంటి అడిగి కోసుకోవచ్చు కదా, మా దొడ్లో కోసేస్తున్నారేంటి అడుగుతామా లేదా? అడుగుతాము. ఎందుకంటే దాని మీద పూర్తి హక్కు ఎవరికి ఉంటుంది? యజమానికి ఉంటుంది. కాబట్టి యజమాని ఆ నడుస్తూ వచ్చి ఎప్పుడైతే అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడో అంజూరపు చెట్టు కట ఒక్క ఫలం కూడా లేదట. అలా లేనప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏనా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చాలండి. ఇక్కడ చూస్తే ఫలాలు లేవు. ఫలాలు లేకపోవడం వలన ఏమంటున్నాడు యజమాని? ఫలాలు లేని చెట్టు ఎందుకయ్యా, ఆ నేల వేస్ట్ కదా, దానికి నీళ్లు పోసి అవి చేసి ఇవి చేసి మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, అది ఫలాలు ఇవ్వలేనప్పుడు ఎందుకు అది నరికేసేయచ్చు కదా అని యొక్క యజమాని చెప్తున్నాడట. చెప్పినప్పుడు తోటమాలి సంభాషణ. ఎప్పుడైతే నరికివేయమని అనగానే మనమైనా అంతేగా, ఓ సంవత్సరం చూస్తాం, ఒక 2 సంవత్సరాలు చూస్తాం, ఆ తర్వాత అది ఫలించకపోతే, అది ఏ కాయ గాని ఏ పువ్వు గాని ఫలించకపోతే, అబ్బా దీనికి కుండి తెచ్చి పెట్టాము అనవసరంగా వృధాగా, రోజు నీళ్లు పోస్తున్నాను, అది ఆ బియ్యం కడుగు పోస్తున్నాను, అవి పోస్తున్నా, ఇవి వేస్తున్నా, ఏది వేసినా గానీ ఫలాలు లేవు. ఎందుకు? ఈ యొక్క కుండీలోంచి మొక్క తీసేసి ఇంకో మొక్క తెచ్చి వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటామా లేదా చెప్పండి? అందులోనూ ఈ కాలంలో అస్సలు ఎదురు చూడట్లేదు కదా. మొక్క వేయగానే ఫలించేయాలి, విత్తనం నాటిగానే ఫలాలు ఇచ్చేసేయాలి. ఏమండి? దేవుణ్ణి అడగగానే మనకు అన్ని వచ్చేయాలి. ఒక్క సంవత్సరం ఆలస్యం అయితే ఊరుకుంటారా? దేవుణ్ణి ప్రార్థించి ప్రార్థించి విసిగించేస్తా ఉంటాం కదా. ఏదైనా దేవుడిని అడిగి దేవుని యొక్క నుంచి మనం పొందుకోవాలంటే ఒక్క వారం గట్టిగా ప్రార్థన చేస్తాం, తర్వాత ఏంటి వారం నుంచి ఇంతలా చేస్తున్నా కానీ దేవుడు పట్టించుకోవట్లేదు, వారం నుంచి దేవుని సన్నిధిలో గోజాడుతున్నా కానీ వృధా అయిపోతుంది అని ఒక వారానికే మనం అవిశ్వాసం చూపించేస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క వృక్షాన్ని నాటి 3 సంవత్సరాలు అయిందట. అక్కడ ఉంటుంది చూడండి, 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అది ఫలించకపోవడంతో ఏం చేస్తున్నాడట? దాన్ని పీకి వేయమని, నరికి వేయమని చెప్తున్నాడట. విశ్వాస జీవితంలో కూడా నీవు ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించావో, ఎప్పుడైతే దేవుణ్ణి గుర్తెరిగావో, ఎప్పుడైతే రక్షింపబడ్డావో, నీవు రక్షింపబడిన నీవు ఫలించకపోతే కూడా దేవుడు ఆ విధంగానే అనుకుంటాడు. ఏమండి? ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు
అదే స్థితిలో ఉంటే ఏం ఉపయోగం? నువ్వు దేవుణ్ణి తెలుసుకొని సంవత్సరం అయినా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా సరే అనవసరం కదా, వృధానే కదా. ఇక్కడ మనము రక్షింపబడిన బిడ్డలనే కాదు, దైవజనులైనా కానీ, ఏర్పరచబడిన వారైనా కానీ, ఎవరైనప్పటికీ దేవునికి ఎప్పుడైతే మనం ఉపయోగపడమో, ఏమండి, సౌలుని దావీదుని చూసినట్లయితే సౌలు తన ఇష్టానుసారంగా చేశాడు. దేవుని ఇష్టానుసారంగా చేయకపోవడంతో ఏం చేశాడండి? దేవుడు సౌలుని తీసి పక్కన పెట్టేసి ఆ స్థానంలో దావీదుని నిలబెట్టాడు. నీవు నేను కూడా ఆత్మీయ జీవితంలో ఫలించకపోతే, దేవునికి ఉపయోగపడకపోతే నీ స్థానంలో వేరొకరిని దేవుడు తీసుకొచ్చి పెడతాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఆ విధంగా ఉండకూడదు. ఇక్కడ తోటమాలికి ఉన్న మొదటి లక్షణం ఏంటి అంటే చింతిస్తున్నట. ఎప్పుడైతే యజమాని నిర్ణయం తీసుకున్నాడో నరికివే ఆ చెట్టుని అని అన్నప్పుడు తోటమాలికి చింత మొదలైందట. ఏమండి, ఉద్యోగం తీసేస్తారు రేపు అనగానే ఏమవుతుంది మనసులోని? ఏం మొదలవుతుందండి? చింత. బాబోయ్, తర్వాత ఏంటి? తర్వాత నేను ఏం చేయాలి? రకరకాల చింతలు మనుషులకి. ఇవన్నీ ఇహలోక సంబంధమైనవే. ఏమండి, ఇక్కడ చింతపడుతున్న ఈ యొక్క తోటమాలిని మనం చూస్తున్నాము. చూడండి, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. పేజీ నెంబర్ 7, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. రేపటి కోసము చింతించొద్దు అని దేవుడు అంటున్నాడు. మనవన్నీ ఇహలోక సంబంధమైన చింతలే. ఎప్పుడైనా అయ్యో నేను ప్రార్థనా జీవితంలో తగ్గిపోయానే, లేదా నేను వాక్యం చదవడంలో తగ్గిపోయానే, లేదా నా ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది అని ఎప్పుడైనా చింతపడ్డామా అండి? చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 6:34 వచనంలో రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపు అనేది మీది కాదు, మీ చేతిలో లేదు. రేపు మీరు చూస్తారో లేదో, ఏ క్షణం ఎలా ఉంటుందో కూడా మీకు తెలియదు. రేపనే దినాన్ని దేవుడు మీ కోసం నిర్ణయిస్తే రేపు మీరు ఏం చేయాలి, ఎలా జీవించాలి, మీరు ఏం తినాలి, ఏం పొందుకోవాలి, ఎలా ఉంటుంది మీ జీవితం అంతా కూడా దేవుని చేతిలో ఉంటుంది. ఏమండి, ధనవంతుడు ఏం చేశాడండి? సమస్తాన్ని కూడబెట్టుకున్నాడు. ఇంకా తరతరాల తినగల సంపాదన అంతా ఉంది, కూర్చొని తినొచ్చు అనుకున్నాడట. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఏమయ్యాడండి? దేవుడు ఆ రాత్రే తన ప్రాణాన్ని అడిగాడట. సంపాదించినంత తీసుకెళ్ళడానికి అవుతుందా? నేను మొన్ననే ఒక పిక్చర్ చూశాను. అదేంటంటే ఒక మిలీనియర్, అంటే బాగా డబ్బున్న వ్యక్తట. ఎంత సంపాదించాడు అంటే ఇంకా తరతరాలు తిన్నంత సంపాదించిన ఆ పిక్చర్ లో ఉన్న భాగం చెప్తున్నాను. సంపాదించిందంతా కూడబెట్టినంతా ఓ పక్కంతా పెట్టి పేర్చి ఉంది, డబ్బు, రకరకాల బంగారు వస్తువులు, అవి ఇవి. ఆ ఎదుర తన కోసం ఏం ఎదురు చూస్తుందంటే సమాధి. అక్కడికి అంటున్నాడట అతను, వెళుతూ సమాధి దగ్గరికి వెళుతూ, ఇదంతా నాదే, నాతో కూడా తెచ్చుకుంటానంటే నిన్నొక్కడనే ఇక్కడికి ఎలా చేయడానికి ఉంటుంది, ఇదంతా కూడా విడిచిపెట్టాల్సిందే. ఏమండి, నువ్వు ఏది సంపాదించినా కానీ, బంగారమే కానీ, ధనమే కానీ, లేదా పెద్ద పెద్ద బిల్డింగులు కానీ, కార్లు కానీ, ఏదైనప్పటికీ నీ పేరు ప్రఖ్యాతులు కూడా ఎక్కడే విడిచిపెట్టాలి. నీతో కూడా వచ్చేవి కేవలము నీ భక్తి జీవితము, నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసము, నీ నీతి క్రియలు, నువ్వు ఏదైతే దేవుని కొరకు ఈ లోకంలో శ్రమించావో
అవి మాత్రమే నీతో వస్తాయి. ఏమండి, ఇక్కడ ఈ లోకంలో వాటి కోసమే చింత మనకి. అయ్యో నేను ఏ క్షణాన చనిపోతానో, ఏ దినము నా ఆఖరి దినమో తెలియదు, నేను పరలోకానికి వెళ్ళడానికి ఏం సంపాదించుకున్నాను అన్న చింత ఎవ్వరికి లేదు. దేవుని రాత్రి పిలిస్తే నేను ఏం పట్టుకొని వెళ్ళాలి దేవుని సన్నిధిలో, ఏ మొహం పెట్టుకొని దేవుని ముందు నిలబడాలి అన్న చింత లేదు. ఏమండి, మరొక చింత ఏంటి అంటే చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమోచినావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చినాడని చెప్పగా. చూడండి, ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందట. నీవు మరణమవుతావు అని, నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని సెలవిస్తే హిజ్కియా ఏం చేశాడు తెలుసా అండి? తన యొక్క స్థితిని చూసుకోలేదు. ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు కదా దేవుడు అనేసి, బాబు నా కొడుకుని, నా కూతుల్ని, నా మనవల్ని ఇలా రప్పించు, నాకేముందో అంతా వాళ్ళకి రాసిస్తానని చెప్పలే. ఏం చేశాడండి? దేవుని సన్నిధిలో పోరాడాడు, ప్రార్థించి. ఎన్ని సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు? 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడట. మనం ఏం చేస్తాము, రేపటి కల్లా నీవు ఇక బ్రతకవమ్మా అని ఎవరన్నా డాక్టర్ చెప్పారనుకో, ఏం చేస్తాం చెప్పండి? రేపటి వరకు కూడా బ్రతకరు చాలా మంది. ఏమండి, ఆ దిగులతో ముందు రోజే పోతారు కదండి. ఏం చేసి చక్క పెట్టుకోవాలి, సరే నువ్వు మరి చూసుకో మరి అన్నిని, ఇంకెన్ని రోజుల్లో లేదు, ఎన్ని గంటల్లో లేదు నీ యొక్క స్థితి అంటే, మనకున్న ఆస్తిపాస్తులన్నీ, లేదంటే ఏదైతే ఇంకా మనకున్న అప్పులు సమస్యలు ఏమన్నా ఉంటే ఏం చెప్పాలో అన్ని చెప్పేసుకుంటూ ఉంటాము. మన బిడ్డలకు కానీ మన వాళ్ళకి కానీ ఎవరుంటే వాళ్ళకి కదండి. అంతేగాని అయ్యో నా యొక్క జీవన్ మరణాలు దేవుని చేతిలో ఉన్నాయి, ఈ డాక్టర్ ఎవరు నా యొక్క మరణాన్ని నిర్ణయించడానికి? దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తాను, లేదా నా సంఘం ప్రార్థిస్తుంది, నేను బ్రతకాలి అని ఆలోచించే వాళ్ళు లేరు. చక్కబెట్టుకో అనగానే యెహోవాకు సంబంధమైనది చక్కబెట్టుకుంటాం. కానీ ఒకవేళ ప్రభా ఇదే నా ఆఖరి రోజేమో, నా ఆత్మ నీ యొద్దకు చేరడానికి నేను ఇంకా ఏమైనా పాపాలు దాచుకున్నానేమో, వాటిని సరి చేసుకుంటాను, నేను మార్చుకుంటా, నేను ఇప్పుడే పశ్చాత్తాపడతాను, నేను నీ సన్నిధికి రావడానికి నా పాపాలు అడ్డుగా ఉండకూడదు అని ఎవరు కూడా చింతపడను. ఏమండి, కాబట్టి అలాంటి చింతతో ఏమండి మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము. ఇక్కడ ఈ తోటమాలి యొక్క చింత ఏంటి అంటే, అయ్యో యజమానుడు నరికేస్తానంటున్నాడు, ఇంతకాలము నేను పెంచాను, ఇంతకాలము మొక్కకి నీరు పోసాను, విత్తనాన్ని నాటింది మొదలు ఇంత చెట్టు అయ్యే వరకు సమస్తాన్ని దగ్గరుండి కాపు కాచి పగలనక రాత్రనక నేను చూస్తున్నాను, ఇంతలాగా ఇంత త్వరగా ఈయన నిర్ణయం తీసుకుంటే ఎలాగా అని చింతపడుతున్నాడట. నీ విషయంలో నా విషయంలో కూడా నీవు దారి తప్పిపోతున్న ప్రతిసారి కూడా నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడట. మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా తప్పు చేసాం దొరకలేదు, బాగానే తప్పించుకున్నాము, లేదంటే ఈ పొరపాటు చేస్తాము, లేదంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాము, కానీ నాకేమీ కాలేదు అని అనుకుంటున్నావేమో. ఏమండి, తండ్రి అయిన యెహోవా దేవుడు ఇక్కడ యజమాని, ఆయన తీసివేయి వద్దు, దాని వల్ల యొక్క భూమి కలుషితమైపోతుంది, లోకంలో పాపం ఎక్కువైపోతుంది, తీసే అన్నప్పుడు ఆ మనుషుల్ని ఈ యొక్క యేసు ప్రభు వారు ఆయన ఎంత ప్రాధేయపడుతున్నారట, అయ్యా ఇంకొంచెం సమయం అని చింతపడి మన కోసం ఆయన ప్రాధేయపడుతున్నారు. ఎందుకండి? ప్రేమ గల దేవుడు, అంత ప్రేమ ఉంది కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. ఎవరైనా అర్పిస్తారండి? ఒక పాపి కోసము ఒక పరిశుద్ధుడు పాపం ప్రాణం అర్పించాల్సిన పని ఏంటి చెప్పండి? అక్కడి నుంచి మన పాపాన్ని ఇలా క్షమించేస్తే అయిపోతుందిగా? లేదు. ఆయన యొక్క త్యాగాన్ని మనం తెలుసుకోవాలి.
ఆయన యొక్క ప్రేమ మనకు అర్థం కావాలి అని ఆయనే శరీరధారి అయి మనలాగే వచ్చి భూమి మీదకి మనలాగే జీవించి ఈ లోకంలో పాపము తనను అంటకుండా కాపాడుకొని ఆయన మరణం పొందాడంట. ఎంత ప్రేమ అండి! ఆ ప్రేమను బట్టి మనం ఏం చేస్తున్నాము? ప్రేమ గల దేవుడు కదా, క్షమిస్తాడు కదా, ఏం చేసినా పర్వాలేదులే, ఎలా జీవించినా పర్వాలేదులే, ఆయన కోసం ఏం చేయకపోయినా పర్వాలేదులే, ప్రేమ గల దేవుడు కాబట్టి అన్ని మనకు సమకూరుస్తాడులే అని ఆయన ప్రేమను చులకనగా చూస్తున్నాము. ఏమండి, ప్రతిదానికి కూడా సమయం కలదు. ఏ సమయాన్న దేవుడు మనల్ని పిలుస్తారో తెలియదు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమండి, 10 మంది కన్యకల కోసం మనం చూసినట్లయితే 10 మంది ఎదురు చూశారు దేవుని కోసం, కానీ 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 సిద్ధపాటు లేకుండా ఉన్నారట. ఏమండి, ఆ యొక్క పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి 5 ఎత్తబడ్డారు. మీరందరూ రక్షింపబడి ఉండొచ్చు, అందరూ పశ్చాత్తాపడి ఉండొచ్చు, అందరూ దేవుణ్ణి ఎరిగి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఇందులో ఎంతమంది ఎత్తబడతారు? దేవుడు రాకడ ఈ క్షణాన్ని వస్తే ఎంతమంది దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తారు? చెప్పలేము. ఎందుకంటే సిద్ధపాటు లేని మనస్సు. కాబట్టి అటువంటి వారిగా మనం ఉండకూడదని దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఇంకొక లక్షణం ఏంటి అంటే శ్రద్ధ గల తోటమాలట. చూడండి, ఆ శ్రద్ధ గల తోటమాలి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క అంజూరపు చెట్టుకి లక్షణాలు మార్చడానికి, తన స్వభావాన్ని మార్చడానికి ఎరువు వేస్తున్నట్ట. మనం ఏం చేస్తామండి, ఒక మంచి చెట్టును తెచ్చి నాటుకున్నాము, అది ఫలించట్లే, నీళ్లు పోసినంత మాత్రాన అది ఫలాన్ని ఇవ్వట్లే. ఏం చేస్తాం చెప్పండి? యూరియా తెలుసు కదా, ఏంటది? ఎరువు. ఏమండి, దేనికోసం వేస్తాం చెప్పండి యూరియాని? పంట పొలాల్లో అన్నింటిలో వేస్తూ ఉంటాం. దేనికి వేస్తాము? బాగా ఫలించడానికి, ఎక్కువ ఫలాలను ఇవ్వడానికి. అంటే ఒక చెట్టు ఒక కాయ కాస్తుంది అనుకోండి, ఎప్పుడైతే ఈ యొక్క ఎరువులను వేస్తామో ఏమవుతుంది? అది 10 ఫలాలను ఇవ్వచ్చు కదా, ఫలించవచ్చు. ఏమవుతుంది అక్కడ? ఎరువులు వేసిన తర్వాత దాని స్వభావం మారుతుంది, దాని లక్షణాలు మారుతున్నాయి. ఏమండి, అలాగే ఈ యొక్క పురుగు మందులు కూడా ఉంటాయి కదా, ఏవైతే ఈ పంటను తినివేస్తున్నాయో వాటిని చంపడానికి. ఈ విధంగా మొక్కల్ని, మనకున్న పంట పొలాన్ని చక్కగా కాపాడుకుంటున్నాం కదా, అలాగా ఈ తోట మన అన్నట ఎరువు వేస్తాను. ఆ మొక్కకు ఎరువు వేసి దాని స్వభావాన్ని, దాని గుణ లక్షణాలను అన్నిటినీ మార్చి ఇంకొక సంవత్సరం మీరు నాకు సమయాన్ని ఇస్తే ఆ లక్షణాలు మార్చి ఏమన్నా ఆ ఎరువులు అయ్యి వేసి దానికి ఫలిస్తాదేమో చూస్తానయ్యా, ఇంకొక సంవత్సరం నాకు అవకాశం ఇయ్యని బ్రతిమిలాడుతున్నట యజమానిని. ఏమండి, మనకి కూడా దేవుడు అవకాశము ఇస్తున్నాడు. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు ఇక చాలు వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు ఇంకా 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 పాపంలో కూరుకుపోతున్నారు, ఇంకా ఇంకా పాపంలో బందీలైపోతున్నారు, వద్దు ఇంకా అన్నప్పుడు యేసు ప్రభు వారట మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నారట. ఏమని? అయ్యా, నేను నా ప్రాణాన్ని ఇచ్చి కదా నేను ఇక వాళ్ళని కొన్నాను, నేను నా రక్తాన్ని కదా నేను అర్పించాను వాళ్ళ కోసం, వాళ్ళ పాపముల నిమిత్తము. ఎంత విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళు కదా, నువ్వు వద్దు అనేస్తే వాళ్ళని భూమి మీద నుంచి తొలగించేస్తే ఎలాగా? ఇంకొక అవకాశం ఇవ్వా, ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వా, నేను మాట్లాడి చూస్తాను, లేదా ఇంకొక దైవజన్ని పంపిస్తాను, లేదా తన ఇంటి వారితోనే మాట్లాడిస్తాను, వాళ్ళు మారతారేమో, ఇంకొక అవకాశం ఇవ్వనైనా అని మన పక్షాన యేసు ప్రభు వారు విజ్ఞాపన చేస్తున్నారట. ఇక్కడ ఉన్న మరొక లక్షణం ఏంటి అంటే విజ్ఞాపన చేస్తున్న తోటమాలి. ఏమండి, యజమానికి లేని బాధ నాకెందుకులే అని చెప్పి నరికేయచ్చుగా? లేదు, అది ఎంతో విలువైన మొక్క. అయితే ఆ మొక్క అంజరపు చెట్టు తెలుసండి, అది ఆ సంవత్సరం పొడుగునా కూడా పచ్చగానే ఉంటదట. ఏమండి, అంత విలువైన ఆ యొక్క మొక్కనంటే దేవుని దృష్టిలో మనం అందరము విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళమే. ఏమండి,
వాళ్ళు పేదవాళ్ళు కానీ లేదంటే అడుక్కుని తినే వాళ్ళైనా కానీ ఎవరైనప్పటికీ కూడా దేవుని దృష్టిలో చాలా విలువైన వాళ్ళట. మనము వాళ్ళకి విలువ లేని వారిగా చూస్తాం. దేన్ని బట్టండి? వారికి ఉన్న అందచందాలను బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి మనం ఏం చేస్తాము? విలువ లేని వారిగా చూస్తాము. ఏమండి, అడుక్కునే వాళ్ళు వస్తూ ఉంటారు, ఎంత అసహ్యంగా తిడతారో కొంతమంది. ఏమండి, లాజరు తినడానికి తిండి లేక కురుపులతో బాధపడుతూ అక్కడ చుట్టూ ఉన్న కుక్కలు ఆ యొక్క పుండును నాకుతూ ఉంటే అంత భయంకరమైన స్థితిలో ఉన్న లాజరు కూడా ఎవరికి విలువైన వాడట? దేవుని దృష్టికి. నువ్వు ఎవరైనా అసహించుకుంటున్నావేమో, లేదా నీకన్నా తక్కువ వారిని చిన్న చూపు చూస్తున్నావేమో, వాళ్ళు దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా సమానమే నీతో పాటు. వాళ్ళు విలువైన వాళ్ళే. వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క గతిని బట్టి, లేదా వారి యొక్క స్తోమతను బట్టి నువ్వేం చేస్తూ ఉంటావు? అంచనా వేస్తూ ఉంటావు. ధనవంతుడు అంత సంపాదించినా దేవుని దృష్టిలో విలువ లేదు. ఈ లోకంలోనే దానికి విలువ. ఏమండి, దేవుని బిడ్డమైన నీవు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నావేమో సరి చేసుకోవాలి. డబ్బును చూసి విలువిస్తున్నావేమో, అందాన్ని చూసి విలువిస్తున్నావేమో, ఆ వారికి ఉన్న తెలివితేటలను బట్టి, జ్ఞానాన్ని బట్టి విలువిస్తున్నావేమో. ఈ లోక జ్ఞానము, ఈ లోక తెలివితేటలు దేవుని ముందు వెర్రితనంగానే ఉన్నాయట. వృధా, అనవసరం. ఆయన అసలు ఒక లెక్కలో కూడా ఆయన తీసుకోడు. నువ్వు పామరుడువైనా, ఏమండి, ఇక చేపలు పట్టుకునే వాళ్ళని దేవుడు ఏం చేశాడండి? తన శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. గొప్ప చదువు చదివేశాను, నేను గొప్ప అనుకుంటున్నావేమో. కోట్లు సంపాదించేశాను, ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నాను, 10 కార్లు కొనుక్కున్నాను, లేదంటే కేజీలు బంగారం వెండి నా ఇంట ఉంది, పెద్ద పెద్ద వారంతా నా వెనకే ఉన్నారు అనుకుంటున్నావేమో. అది దేవుని దృష్టిలో సున్నా. నీ హృదయాంతరింద్రియాలను ఎరిగిన దేవుడు, చూస్తున్న దేవుడు. నువ్వు పేదవాడివైనా, తినడానికి ఒక్క పూటే తిండి ఉన్నా కానీ దేవుని దృష్టిలో విలువైన వాడివే. ఏమండి, కాబట్టి అటువంటి శ్రద్ధ దేవుడు మన పట్ల చూపిస్తున్నప్పుడు, అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మన హృదయాన్ని మార్చుకోవాలి. ఏమండి, ఆ ఎరువేదో కాదండి, వాక్యము. ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయాన్ని సరిచేయడానికి, నీ హృదయంలో మనకి చొచ్చుకొని వెళుతుందో, నీవు మార్చుకోవాలి. నీ ప్రవర్తనను, నీ మాట తీరును మార్చుకోవాలి, నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాము. నువ్వు మంచి విత్తితే మంచిని కోస్తావు, చెడును విత్తితే చెడునే కోస్తావట. ఏమండి, ఇక్కడ మనందరికీ కూడా పొలాల కోసము, మొక్కల కోసము తెలుసు కదా. ఏమండి, బెండకాయ విత్తనాలు వేస్తే దొండకాయలు వస్తాయండి? బీరకాయ వేస్తే ములక్కాడలు వస్తాయా? బెండకాయ వేస్తే బెండకాయ వస్తుంది, ములక్కాడ వేస్తే ములక్కాడలే వస్తాయి కదండి. మనము ఏదైతే, ఏ క్రియలైతే మనము చేస్తామో అవే క్రియలు మన వెంట వస్తాయట. పరిశుద్ధ గ్రంథం తేటగా సెలవిస్తుంది. నీవు మనసులో ఏ ఉద్దేశము పెట్టుకొని చేస్తున్నా, ఏ క్రియ చేస్తున్నా అవే క్రియలు. మనం అనుకుంటే ఇప్పుడు బానే ఉన్నాగా, ఎన్ని చెడ్డ క్రియలు చేసినా, ఎంత అన్యాయం చేసినా బానే సంపాదించేసాం కదా అనుకుంటున్నావేమో. నీ క్రియలు నీ వెంట వస్తాయి. నువ్వు ఎదుటి వారిని చూస్తున్న చెడు చూపులు, వారిని చూస్తున్న తక్కువ చూపు, వారిని అసహించుకుంటున్న విధానము, సమస్తము కూడా నీ వెంటే వస్తుందట. ఏమండి, ఎప్పుడైతే ఈ వాక్యం అనేది ఎరువుగా నీ జీవితంలో వేయబడుతుందో, నీ స్వభావాన్ని మార్చుకొని ఇప్పుడైనా ఫలిస్తే దేవుడు అవకాశాన్ని ఇస్తాడట. మన మనస్సును మార్చుకొని, మన ఆలోచనను మార్చుకొని, మన నడవడికను మార్చుకోవాలి. దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా? దేవునికి ఇష్టకరంగా ప్రవర్తిస్తున్నానా? దేవునికి ఇష్టకరంగా నా మాట తీరు ఉంటుందా అని ప్రతిదీ కూడా, ప్రతి అడుగులో కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, పరిశోధించుకుంటూ ఉండాలి. దేనిని బట్టి? వాక్యాన్ని బట్టి. నువ్వు పరిశోధించుకోవాల్సింది, అతను చక్కగా గొప్పవాడు కదా, ఇతను ₹1,00,00,000 సంపాదించాడు కదా,
అతన్ని చూసుకొని నేను కూడా ఇంకో కోటి సంపాదించాలి కాదు. నువ్వు చూసుకోవలసింది దేవుని యొక్క వాక్యముతో. ఇది వాక్యం అనే అర్థము. నీ హృదయం ఎలా ఉందో, నీవు ఎలాంటి నడవడికతో ఉన్నావు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, నీ చూపులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, నువ్వు ఏం తినాలో, ఏం తినకూడదో, నీ వస్త్రధారణ ఎలా ఉండాలో సమస్తాన్ని నేర్పించేది పరిశుద్ధ గ్రంథము. ఈ ఎరువు వేయబడినప్పుడు వాక్యాన్ని వెంటనే అంగీకరించి నువ్వు ఫలించాలి. ఆ మొక్కకి ఎరువు వేసినప్పుడు నాకొద్దు ఈ ఎరువు, నేను ఇలాగే ఉంటానంటే ఏమవుతుందండి? చెప్పాలి. నాకు ఈ ఎరువు వద్దు, నేను తీసుకోను, నేను ఇలాగే ఫలించకుండా ఉంటాను అంటే యజమానితో నరికివేయబడుతుంది. జాగ్రత్త. కాబట్టి ఆ యొక్క మొక్కకి ఎరువు వేసి విజ్ఞాపన చేసి అడుగుతున్నట అవకాశం ఇమ్మని. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనము. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త చెప్పుకొనుచు. 2వ అధ్యాయము 21వ వచనము. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. చాలండి. ఏం చేస్తున్నాడంట? దేవుడు ఎప్పుడు కూడా మనం తప్పు చేసిన వెంటనే శిక్ష పంపించట్లే. అదే అలసి అయిపోయింది మనకి కదండి. అవకాశం ఇచ్చి దేవుడు అలసి అయిపోయాడు మనకి. ఇక్కడ తేటగా చెప్తున్నాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. దేవుడు ప్రతి విషయంలో కూడా నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొందుతావేమో, మార్చుకుంటావేమో నీ స్వభావము, విడిచిపెడతావేమో నీ పాపాలు అని దేవుడట అవకాశం మీద అవకాశం, అవకాశం మీద అవకాశము ఇస్తూనే వచ్చాడు. లేదంటే మనం ప్రశ్నించడంలో మనం ముందుంటాం కదండి దేవుణ్ణి. చిన్న తప్పు దొరికితే చాలు దాన్ని పట్టుకొని ఇంకా అసలు మామూలుగా కాదు, సంవత్సరాల తరబడి ఇంకా దాన్నే మనం దిప్పుతూ ఉంటాం. అలాంటి మనస్తత్వాలు మనకి కదండి. అదే దేవుడు అవకాశం ఇవ్వకుండా తప్పు చేసిన వెంటనే శిక్ష పంపించేస్తే ఏమడుగుతాం? ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా ప్రభా, ఇది తప్పు అని నాకు తెలియపరిస్తే మార్చుకుంటానుగా నేను. ఎన్ని అవకాశాలండి దేవుడు మనకి ఇచ్చింది. ఎన్నిసార్లు దైవజన ద్వారా మనతో మాట్లాడాడండి దేవుడు. ఎన్నిసార్లు అనేక భక్తుల ద్వారా, ఎన్నిసార్లు ప్రార్థన ద్వారా, ఎన్నిసార్లు యొక్క గోడ మీద ఉన్న వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడండి. మార్చుకున్నారా? దేవుడు అవకాశం ఇవ్వకుండా ఏ పని కూడా చేయడట. ఒక్క అవకాశం కాదు, ఎన్నో అవకాశాలు. ఆఖరిగా శిలువ మీద ఉన్న వేలాడుతున్న దొంగకి చివరి క్షణాన్న కూడా అవకాశం ఇచ్చాడు. ఏమండి? దేవుణ్ణి తప్పు పట్టడానికి మనం సరిపోము. అన్ని అవకాశాలు ఇచ్చినా ఎలా ఉందట పరిస్థితి? మారు మనసు పొందనొల్లని వారిగానే ఉన్నామట. అదేవిధంగా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఏమండి? ప్రతి సమయాన్న కూడా దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినంట. ఏమండి? ఎన్ని యాక్సిడెంట్ల నుంచి తప్పించాడు దేవుడు, ఎన్ని భయంకరమైన స్థితుల నుంచి మనం లేవనెత్తాడు. మరణ పడకల మీద ఉండగా లేచిన వారు అనేక మంది ఉన్నారు. భయంకరమైన వ్యాధులతో నీవు వ్యాధి కలిగినందుకు చింతించకూడదు. వ్యాధి కలిగిన
దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను నిలబెడుతున్నందుకు దేవుని స్తుతించాలండి. చింత విడిచిపెట్టేసేయండి. చింత మనల్ని ఇంకా కృంగదీసేస్తుందట. చింత యావత్తు నా మీద వేయండి అని అన్నాడు దేవుడు. లేదంటే కొన్ని చింతలే వేయమన్నాడు ఆ దేవుడు. ప్రతిదీ కూడా దేవుని మీద మోపు, నువ్వు నిలబడ దేవుని కోసం అంతే. ఏమండి, రక్షణ కోసం కూడా దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. చాలా మంది మన సంఘంలోనే ఉన్నారు. చాలా మంది ఏమండి, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి అంటే రేపండి, ఎల్లుండండి, వివాహం అయ్యాకనండి, లేదంటే ఇద్దరు పిల్లలు పుట్టాకనండి, వివాహానికి ముందే తీసుకుంటే పెళ్ళవదేమో అండి, లేదంటే ఇప్పుడు తీసుకుంటే నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వమేమో అండి. అప్పటి వరకు నీవు ఉంటావా? అప్పటి వరకు నీకు సమయం ఉందని నీకు తెలుసా? తెలియదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఎప్పుడైతే దేవుని వాక్యం నిన్ను ఖండిస్తుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం నిన్ను తాకుతుందో, నీ హృదయానికి చేర్చుకొని వెళ్ళిందో, అప్పుడే సరి చేసుకోవాలి. అప్పుడే సరి చేసుకొని దేవునిలో ముద్రించబడాలి. అదే ఆఖరి క్షణమేమో నీకు. ఏమండి, కూర్చున్న వాళ్ళకు కూర్చున్నట్టే చనిపోతున్నారు. మొన్న ఒకటి చూశాను, అందులో ఆ స్టూడెంట్ నీరసంగా ఉందని జారపడ్డదట. పడుకున్నదేమో అనుకున్నారు అందరూ. క్లాస్ అయిపోయినా లేవట్లే. చూస్తే ఏమైంది? చనిపోయింది. యవనస్తురాలు. ఏ క్షణము మనదో, ఏ క్షణము మనది కాదో తెలియని స్థితి. కాబట్టి ఈ క్షణమే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి మార్చుకోవాలి. మరొక మాట చూసి ముగించుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. నేను బిలాము మనవి విననల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించి తిని. ఏమండి, మనం అనుకుంటాము దేవుడి కోసం నా యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టేశానండి దేవుని కోసం, లేదంటే దేవునికి ఇష్టము కాని వీటిని విడిచిపెట్టేశానండి దేవుని కోసం, ఇంతకన్నా నేను ఏం చేయాలండి అంటూ ఉంటారు చాలా మంది. ఏమండి, అది దేవుని కోసం మీరు విడిచిపెట్టలే, మీకోసం మీరు విడిచిపెట్టారు. అది కూడా మీ వల్ల కాదు. ఎవరు సహాయం చేశారు? విడిపించింది ఎవరు? దేవుడు. చాలా మంది అంటూ ఉంటారు, నేను సినిమాల నుంచి విడుదల పొందలేకపోతున్నానండి, మనసు లాగేస్తుంది. త్రాగుడి నుంచి విడుదల పొందలేకపోతున్నానండి, లేదంటే వ్యభిచారం నుంచి విడుదల పొందలేకపోతున్నానండి, దొంగతనం చేస్తున్న ఆ యొక్క పనులు, చెడు పనుల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నానండి, ఈ మోసపూరితమైన బుద్ధి నుంచి విడుదల పొందలేకపోతున్నానండి, అంటే ప్రతి దానికి కూడా అబద్ధం ఆడేస్తున్నానండి, ఈ అబద్ధాల నుంచి విడిపించబడలేకపోతున్నానండి అంటూ ఉంటారు. మనము పాపము నుంచి విడుదల పొందాలి అంటే మన ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. సాతానుడట ఏం చేస్తాడు? పాప చిక్కులో పెట్టు పాపములు అంటాం కదా, అలాగా మనల్ని బంధించేస్తాడట పాపములో. దానిలోంచి విడుదల పొందాలి అంటే ఒకరి సహాయము కావాలి. ఎవరి సహాయము అంటే సంఘ ప్రార్థన, దేవుని సహాయము. ఈ రెండు ఉంటేనే దేని నుంచైనా మనం విడుదల పొందగలుగుతాం. ఏమండి, చాలా మంది దైవజన్ దగ్గరకు వచ్చి పలానా పాపం నుంచి మేము విడుదల పొందాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ వల్ల కావట్లే. దేవుని సహాయము తీసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క బిలాము వంటి యొక్క ప్రవక్త నుంచి, అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించి తిని, ఈ యొక్క లోకము నుంచి కానీ సాతాను యొక్క చేతిలో నుంచి కానీ మనల్ని విడిపించగల శక్తి కేవలము దేవునికే ఉంది. ఏమండి, పేతురు ప్రార్థన చేయగానే ఏమైందండి?
సంఖ్యలు విడిపోయి దేవుని దూత అతని దగ్గరకు అక్కడికి వచ్చిందట కదా. ఏమండి, దేవుని దూత ఆ సంఖ్యలన్నింటినీ కూడా తెచ్చేసింది. దేవుని దూత అక్కడికి రావడానికి కారణం ఏంటండి? దేవుని దూత అక్కడికి రావడానికి కారణం ఏంటి? ప్రార్థన, సంఘ ప్రార్థన. ఏమండి, వీళ్ళు ప్రార్థన దూతని ఆ చెరసాల వరకు రప్పించింది. అక్కడికి వచ్చిన ఆ దేవదూత వారి సంఖ్యల నుంచి విడిపించింది. మన జీవితాల్లో కూడా మన ప్రార్థన సహాయం సరిపోకపోతే సంఘ ప్రార్థన మీద మనం ఆధారపడాలి. సంఘ ప్రార్థన సహాయాన్ని కోరాలి. దైవజనుని అడగాలి, అయ్యా మా కోసం ప్రార్థించండి, ఈ పాపం నుంచి మేము విడిపించబడాలి. మీరు అందరూ అడుగుతూ ఉంటారు, ఏ సహాయం అడుగుతారో చెప్పమంటారా? ఏమండి, ఇల్లు కట్టుకోవాలండి, సొంత ఇల్లు అంటూ లేదండి. ఏమండి, ఆధారం ఏది లేదండి, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలండి, లేదంటే నా పిల్లలు చదవండి. అన్ని ఈ లోక సంబంధమైన వాటి కోసం అడుగుతాం తప్ప, అయ్యా నా బిడ్డలు మారాలండి, వాళ్ళు రక్షింపబడాలండి. ఒక ఆమె ఉన్నారు, మన సంఘ బిడ్డే. తన బిడ్డ కోసం అస్తమాను చెప్తానే ఉంటారు. ఏమని? మా అబ్బాయి కోసం ప్రార్థించండి, మా కోడల కోసం ప్రార్థించండి. అలా తమ బిడ్డల కోసము, అంటే వారి మార్పు కోసం, వారి ప్రవర్తన కోసము, వాళ్ళ ఆత్మీయ జీవితం కోసము అలా ప్రార్థించే బిడ్డలు కావాలి, కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదండి. ఇక్కడ మనము చేయట్లేదని, మనకి ప్రార్థన రావట్లేదని చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. చాలండి. ఎవరు విజ్ఞాపన చేస్తున్నారట? మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థించి ప్రార్థించి విసిగిపోయి నీరసించిపోయి ఇక ప్రార్థన చేయడం మానేస్తాం. దేవుని సన్నిధిలో ఒక అంశాన్ని పెడతాము, దానికోసం కొద్ది దినాలు ప్రార్థించి విడిచిపెట్టేస్తాము. అయినా సరే కొద్ది దినాలకి కార్యం నెరవేరుతుంది. కారణం ఏంటో తెలుసా? మనము ప్రార్థించడం మనకి రాదని దేవుడికి చాలా తేట తెల్లగా చెప్తున్నాడండి. మనము విడిచిపెట్టేస్తాం, ఇక ప్రార్థించము, విశ్వాసం చూపించము. అవిశ్వాసంతో విడిచిపెట్టేసిన ఎవరు ప్రార్థన చేస్తారట? ఎవరు విజ్ఞాపన చేస్తారట? ఆత్మయు తానే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగట. మూలుగు ఎప్పుడు వస్తుందో తెలుసా? మూలుగుతో ఉన్న ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకి ఇంకా మాట బయటికి రాని పరిస్థితిలో, ఇంకా మన ఒంటిలో శక్తి సరిపోక, చూడండి కొంతమంది ఏడ్చి 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 ఇంకా నీరసం వచ్చేసి మూలుగుతూ ఉంటారు. ఏమండి, ఇక్కడ మన నిమిత్తమై ఆయన మూలుగుతున్నంట. ఎలాగుందంట మూలుగు? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో విజ్ఞాపన చేస్తానంట. అంటే నీ కోసము నువ్వు ఎంతగా పట్టించుకుంటున్నావో తెలియదు కానీ దేవుడు అంత ఎక్కువగా నీ మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థనకి, నువ్వు చేసే చూపించే భక్తి జీవితానికి నీ కార్యాలు జరిగిపోతున్నాయా? దేవుడే మన పక్షాన జరిగిస్తున్నాడు. ఏమండి, కాబట్టి మనము దేవునికి ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళము. మరి దేవుని ఆ యొక్క మొక్కనైతే నరికేమని ఆయన యజమాని ఎలా అయితే చెప్పాడో అటువంటి స్థితిలో మనం ఉండకుండా ఉండాలి అంటే ఫలించే జీవితం మనకు ఉండాలి. ఫలించాలి అంటే ఎరువు అనేది మనకి చాలా అవసరం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుకొని, దేవుని వాక్యాన్ని వింటూ మన జీవితాన్ని సరిచేసుకొని ఫలిస్తామో, అనేక మందికి మాదిరికరంగా ఉంటామో, మన జీవితాలను మార్చుకొని అనేక మంది జీవితాలు మార్పు రావడానికి మనము మన యొక్క
స్వారూప్యతను మార్చుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఈ భూమి మీద నివసింపజేస్తాడు. ఈ లోక జనములందరికంటే అత్యధికంగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అటువంటి వారిగా మనం అందరము కూడా ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఈ చిన్న వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.